ఈరోజు నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన యుగ పురుషుడు కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారి 178వ జయంతిని మనం వారి జనంలో ఇక్కడే పుట్టారు, వారు ఇక్కడే పెరిగారు, ఇక్కడే అనేక రకాల రచనలు చేసిన సందర్భం ఉంది. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రముఖ వ్యక్తిగా ఆయన విరాజిల్లుతున్నారు. కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఏప్రిల్ 16వ తారీఖుని వీరేశలింగం గారి జన్మదినం ఉందో దాన్ని జిల్లా పండగగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి మేము చేద్దామని అనుకున్నాం, కానీ కొద్ది కన్స్ట్రక్షన్ వల్ల అందరినీ పిలవలేకపోయాం. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈయనకి ఆ యొక్క జిల్లా పండగగా ఆయన యొక్క ఏదైతే పుట్టినరోజు కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో మాకు 2 కళ్ళు, ఒకటి ప్రకాశం, 2 వీరేశలింగం, ఈ యొక్క 2 కార్యక్రమాలని, ఈ రాజమండ్రిలో ఉన్న ఈ 2 ఆస్తుల్ని, ఈ యొక్క అనేక ఏవైతే ఈ వీళ్ళకి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా మేము పరిరక్షిస్తూ మా వారసత్వ సంపదగా వీటిని మేము కొలుస్తూ ఉంటాం. యుగ పురుషుడు, నవయుగ కవి వైతాళికుడు, సాంఘిక ఉద్యమకారుడు అయిన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు మన రాజమహేంద్రవరంలో పుట్టడం నిజంగా మన యొక్క అందరి యొక్క సుకృత పుణ్యం. అయితే ఈ రాజమండ్రిలో ఆయన పుట్టిన దాన్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో పురావస్తు శాఖ మరియు ఆంధ్రకేసరి యువజన సంఘం వారు అనేక పర్యాయాలు అవిరామంగా కృషి చేయడం వల్ల నేడు ఈ కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క జన్మగృహం ప్రభుత్వ ఏలుబడిలోకి వచ్చింది. అంతేకాకుండా దీని యొక్క జీర్ణోద్ధారణ అయిపోతున్న క్రమంలో దీన్ని మళ్ళీ పునర్నిర్మించి మళ్ళీ ప్రజలకి అత్యంత సొగసు రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో కూడా స్వర్గీయులు వైఎస్ నరసింహారావు గారి యొక్క కృషి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కందుకూరి వీరేశలింగం గారి భవనం ఈరోజు అందరికి వెళ్ళింది అంటే అది కేవలం వైఎస్ నరసింహారావు గారి యొక్క కృషి అని మాత్రం చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. రోజుల్లో మేము ప్రభుత్వం దృష్టికి మరియు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి మన యొక్క ఈ పురమందిరంలోనే ఈ మందిరంలో ఆయన యొక్క జయంతి వేడుకలను ఒక జిల్లా పండుగగా, ఒక వారోత్సవాలుగా నిర్వహించి ప్రజల్లోనూ విద్యార్థుల్లోనూ చైతన్యం పెంపొందించి ఆయన ఆ రోజుల్లో చేసిన అనేక కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే దిశగా తర్వాత సంవత్సరం నుంచి దాన్ని ఈ కందుకూరి వీరేశలింగం గారి జన్మ దినాన్ని అంటే ఏప్రిల్ 16ని కలెక్టర్ గారు మరియు మంత్రుల సమక్షంలో ఇదే ప్లేస్లో ఒక జిల్లా పండుగ వారోత్సవాలుగా చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధపరుస్తాము అని నగర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. నిజంగా కందుకూరి వీరేశలింగం గారు మన రాజమహేంద్రవరంలో పుట్టడం మనకు చాలా గర్వకారణం. ఆయన యొక్క విశిష్టతని నేల నలుగు చెరుగులా వ్యాప్తి చేసేందుకు మీ యొక్క కృషి కూడా అవసరమని నగర ప్రజలకి, ప్రజానీకానికి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను.